అన్న నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న కన్ను గీటితే సుల్తానా సిగట్టు దాటడా దీవానా కొట్టె ముద్దుల తప్పం కొట్టి వేసేనా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్. Let's now welcome our Jabardast judges. Please put your hands together for the beautiful Roja garu. ఎటు జట్టు ఏపీ మొత్తం గుప్పిలాగానే హాలీవుడ్ బాలీవుడ్ సోదా దేశానే ఎచ్చలాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే తుహి మేరీ మాషుకా తుహి మేరీ మాషుకా బ్రాకెట్ లాంటి బాయ్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నానే జెట్లీ లాంటి మ్యాన్లీ బిల్డప్ కావాలన్నానే ఆ ఫిగర్ పవర్ ఎక్సెట్రా నీలోను చూపిస్తే తుహి మేరా బాద్షా తుహి మేరా బాద్షా सुन जरा मेरी महबूबा तुझ पे हो गया हूँ मैं फिदा. Let's now welcome Comedy ka Sardar Navababu garu. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. నువ్వు అందమైన అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు ఏం వదినా ఇంకా అనలేదంట రోజుగా రోజు అంటుంది నన్ను వదిన అంటాడేమో టెన్షన్ గా అవుతుంది అనివార్యం పేడు. బావగారు నేను తప్పటి నుంచే చూస్తున్నా. ఏంటదే నిన్నేంట్రా? అది అట్ట చెప్పకూడదు ఇట్ట కాదు ఇట్టని చెప్పాలా. లేదమ్మా నువ్వు తోడు పెళ్లి కూతురు కదా వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురా ఇల్లు. సరిపోయింది. కాదండి పెళ్లి కూతురు నేనే. నేను మేధావి 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 అంటూ చెప్పుకుంటూ తిరిగాడు మన రచ్చరవి. చివరికి మళ్ళీ పిచ్చి రవి అని ప్రూవ్ చేసుకునే స్కిట్ తో రెడీ అయిపోయాడు. ఎలా హౌ అనుకుంటున్నారా? ఇలా లెట్స్ వెల్కమ్ రచ్చరవి along with his team. గోవింద గోవింద ఒక్క షెడ్యూల్ గ్యాప్ లో మీసం పెంచింది రచ్చరవి అనుకుంటాను కదా మేడం. నాకు అర్థమైపోయింది. బయట నా ఫ్యాన్స్ అంటారు అరే రచ్చరవి మీరు మీసం లేకుంటే అందంగా ఉన్నారు ఒకసారి మీసాలు అలా పెట్టుకొని చూపెట్టు అన్నారు. పెట్టుకొని ఏంటి బాయ్ పెంచి చూపెడతా అన్న షెడ్యూల్ గ్యాప్ లో మీసాలు పెంచిన మేడం మీకోసం రెడీ రెడీ నాగబాబు గారు మన మేధావి రచ్చిరావు గారు స్వీట్ పంపించారు సార్ తీసుకోండి తీసుకోండి. చెప్తే దాన్ని బట్టి తింటా. మీరు తినండి. ఇప్పుడు చెప్తా. ఏం లేదు మేడం లండన్ లో నా మైనా బొమ్మ పెడతాను. ప్రపంచాన్ని లండన్ కూడా నమ్మింది సార్. ఈ మేడం నమ్ముతలేదు సార్. అదేంటో పెళ్లి కాక ముందుకు నన్ను అందరూ దార్కారి దార్కారి అనేది పెళ్ళనకు పిలిచి దాల్చా అంటారు. ఏంటి అంటే ఏంటి? దాల్చా అంటే అర్థం కాలే. అరే వేస్ట్ ఫెల్లో అంటారు. గ్యాస్ తీసిన బెలూన్ దాల్చా కాదు బయట అంటానన్న మీరు అనాలని కాదు. మేధావులకు కూడా తప్పంది ఒకటే ఒక్క ప్రాబ్లం పెళ్ళాం ప్రాబ్లం. ఇదిగో చూడిగో పెళ్ళాం పేరు ఉదయభాను. ఓ పచ్చబొట్టు నేను పొడిపించుకోలే నా పెళ్ళమే దగ్గర నుండి పొడిపించింది. సైకోలో ఉంది. ఏందే ప్రేమ మాకుండాలి నీకు కాదంటే నేను కొన్న ప్రతి ప్రోడక్ట్ మీద పేరుండాలి అన్నది. వెరీ ఇంటెలిజెంట్ కదా. కొన్న ప్రతి ప్రోడక్ట్. ఒరే కొత్తిమీర నారాయణ ఏంటిదే కొత్తిమీర నారాయణ మళ్ళీ వదినా తప్పుతుంది. చూడు నా దృష్టిలో కొత్తిమీర నువ్వు ఒక్కటే. ఎందుకంటే కొత్తిమీర కూరంతా అయిపోయిన తర్వాత పైన ఫ్లేవర్ కోసం జల్లుతారు. సొసైటీలో మొగుడనేవాడు ఒకడు ఉండాలి కాబట్టి నిన్ను ఆ ఫ్లేవర్ గా వాడుకున్నాను. అంతకు మించి నీకు దానికి పెద్దగా తేడా లేదు. ఏం మాట్లాడదా నవ్వుతాను వాళ్ళు అక్కడ. సరే గాని గొలిసిపోయింది. నాకు తెలియదే. గొలిసిపోయింది నాకు తెలియదే. ఎవడన్నా తిమ్మింగళం దగ్గరికి వచ్చి తీన్ మరి డాన్స్ చేస్తారా? వస్తాయి
నేను తీయలేదే, నేను తీయలేదు. అరే, పెళ్ళ- గొలుసు పోయింది. ఈ ఉదయ భానుకే ఎదురు సమాధానమా? నీకు నాకు తెలియదు నీకు. ఏయ్! తెలియదే. ఉదయ భాను ముందు అన్ని మూసుకొని కూర్చోవాలి. ఏం వదినా? ఇంకా అనలేదేంట అందుగా నేను ఆ గెటప్ చూడగానే ఎక్స్పెక్ట్ పైగా రోజు అంది, రోజు అంటుంది నన్ను వదిన అంటాడేమో టెన్షన్ అనివార్యం మేడు. నీకు ఇంత అందమైన మరదలు ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు రోజా. వదినా, చెప్పమరదలా. నేనేమైనా తప్పు చేశానా? లేదమ్మా. మీ అన్నయ్యను కొట్టడం నాకేమైనా సంతోషం అనుకుంటున్నావా? కాకపోతే ఒక్కటే, మొగుణ్ణి దారికి తెచ్చుకోవడానికి ఇది ఒక పద్ధతి మాత్రమే. కరెక్ట్ పద్ధతి. డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే, యు ప్రొసీడ్. హలో, శకుంతలక్క, రోజావదంతో మాట్లాడుతున్నానే. ఏమిటి గొలుసు మీ ఇంట్లో వదిలేశానా? ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. వదినా, శకుంతలక్క నీకు హాయ్ చెప్పమంది. ఓకే, హాయ్. బావగారు మీకు కూడా హాయ్ చెప్పమంది. ఏం పిల్ల, బాగున్నావా? ఈ పిల్లల చేతిలో మా పరిస్థితి ఎట్లుంటదంటే, గంట బాత్రూమ్ పోయినా కొడుతుంది, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినా కొడుతుంది, నిద్ర పట్టినా కొడుతుంది, నిద్ర పట్టపోయినా కొడుతుంది. గంట అయిపోయింది నా బతుకు. ఇగో ఆ గంట అయిపోయింది, ఈ గంట ఎవరో చూడాలి. బాబా నేను వచ్చేసా. ఓహో, శ్రీముఖి నువ్వా? ఎలా ఉన్నావు బావా? ఇగో చూడు, ఎండిపోయిన కొత్తిమీర కట్టలాగున్నా. ఒరే కొత్తిమీర, ఏం చేస్తున్నావు? ఏమే చెల్లి శ్రీముఖి, ఉదయభానక్క వచ్చేసా. ఎప్పుడొచ్చావే? బాగున్నావా? బాగున్నానక్క. ప్రయాణం బాగా జరిగిందా? బాగా సాగిందక్క. నువ్వు ఇలారా. ఏం చేస్తున్నావు? అర్థమైంది. ఎవరో తెలుసు కదా నీకు? శ్రీముఖి నా చెల్లెలు. ఇక్కడే ఎగ్జామ్ రాయడానికి వచ్చింది, ఇక్కడే ఉంటుంది. అర్థమైంది. అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఇద్దరికి అండాల్సినప్పుడు ఇప్పుడు ముగ్గురికి అండాలి. నువ్వు లోపలికి వెళ్ళవే. లోపలికి వెళ్ళు. నేను వండుతానే. నేను వండుతా. ఇలారా. నేను వండుతా. నా చెల్లెల ముందు కూడా నాతో మాట్లాడతావా? వదినా, తింటున్నావా వేసుకుంటున్నావా? కాదు వదినా, మనకి అందమే కదా మనకి కావాల్సింది. అవును మరదలా. వదినా, నేనేమైనా తప్పు చేస్తున్నాను? ఒక్క మాట లేదు చెప్పు. లేదు లేదు లేదు. ఏం చేసినా మీ అన్నయ్య ఆనందం కోసం చేస్తాను. తను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసావు కదా. బావగారు దయచేసి ఏమనుకోకండి, పెద్దవాళ్ళు మీరు నేనే తప్పు చేయలేదని మీకు అనిపిస్తే చాలు. నాకు ట్రై టు అండర్స్టాండ్. మొగుడు దారిలో తీసుకొచ్చే పద్ధతి ఇది అమ్మ మీకు. ఏంటి బాబా నీ పరిస్థితి? వస్తే చూసినావు కదా, పచ్చి పులుసులో చింతపండు బిస్కినట్టు బిస్కుతాను మీ అక్క. బావా నువ్వు మేధావి కదా బావా, ఆ మాత్రం తట్టుకోలేవా? తట్టుకో బావా. పొగిడిందా తిట్టిందా? కొత్తిమీర ఇక్కడే ఉన్నావా? కొత్తిమీర అనక కొత్తిమీర నారాయణ. కొత్తిమీర కట్ట నారాయణ ఎప్పుడో పోయింది. ఏంట్రా ఇది? చీర. నువ్వు దూరిపోయేంత బొక్క ఉంది. ఆ బొక్క ఎలా వచ్చిందని అడుగుతున్నాను. నాకే తెలుసే. ఒరే, ఇంట్లో పనులన్నీ నువ్వు చెయ్యాలి కదా. పనులు చేయకుండా ఏం చేస్తున్నావురా? మొగుడు పనులు చేయడం అంటే మెంటల్ దానా? దిస్ ఈజ్ ఉదయభాన్. ఇంట్లో అన్ని పనులు నువ్వే చెయ్యాలి. ఎక్కువ మాట్లాడవంటే సౌండ్ లేకుండా రౌండ్ వేస్తా నీకు. హలో, నువ్వు మొగుడుకు పని చెప్పినట్టు లేదు, పని మనిషికి పని చెప్పినట్టున్నది. రెండు ఒకటే. నాకు పని మనిషి అయినా మొగుడన్నా ఒకటే. వదిన, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను, ఏమీ అనుకోవద్దు. ఏదైనా సరే మొగుడిని మార్చుకోవడానికి ఇది ఒక చిన్న పద్ధతి మాత్రమే. బావా ఎందుకు బావా ఇలా టార్చర్ పడుతూ ఉండాలా బావా? ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా బావా. మీ అక్క వస్తుంది, దాని మాట వినపడుతుంది. నువ్వు వెళ్ళు. అదే రిమోట్ లో సెల్లలు అయిపోయి తీసుకురావాలంటే జ్ఞానం లేదా నీకు? అన్ని మేము చూసుకోలేమే. అయినా సరే నీళ్ళ లేనటువంటి డ్యామ్ కి గేట్లు ఎందుకురా? నీకు అర్థం కాలేదు కదా. వదినా, నాకు తెలియక అడుగుతాను, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా కదా? కరెక్ట్ గానే చేస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్ వదినా. ఏదైనా మగుడిని దారిలోకి తెచ్చుకోవడం కోసమే. కొత్తిమీర లే,
నేను పార్టీకి వెళ్ళొస్తా. ఏం పాట అది? ఇప్పుడు అన్ని పనులన్నీ బంద్ పెట్టి. హలో లేదు వద్దు కదా. ఉదయభాను, అబ్బా. nobody can reach him. వచ్చేటప్పటికి అన్ని పనులు చేయాలి. చేస్తా. చెల్లి శ్రీముఖి, అక్క నువ్వు లోపలే ఉండు. బావా వర్షం పడేటట్టుంది బావా. ఇంట్లో ఉండు. ఉరుములు మెరుపులు వస్తున్నట్టు ఉన్నాయి. దానికి భయం ఎందుకే? మీ అక్క లేదు కదా ఇక్కడ. అరే నిజమేనే, చాలా ఉన్నాయి ఈరోజు. బావా సరే. బావా నాకు భయం. ఉదయపానక్క ఏరా కొత్తిమీర, ఏంటిది? ప్రకృతి వైపరీత్యంలో నాకు తెలియకుండా. ఓహో సరే, ఇంకా అలా అనుకున్నప్పుడు మనం ఏం చేయలేం. కొత్తిమీర కట్రా తాలి. నేను కట్టను. ఒక్కసారి కట్టే తాలి తప్పు చేసిన. హలో, నా వల్ల కాదు. ఏది అది? ఇప్పుడు కొడతావా? కొట్టడం కాదు, బాధడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్, డబుల్ ధమాకా. నేను అనుకున్నా అరే నా రథానికి ఎన్ని గుర్రాలైనా కట్టచ్చు అని. తర్వాత తెలిసింది ఈ అమ్మ కొరడ ఇచ్చిన కోతినైనా అయిపోయినాని. దీని బట్టలో పిండిన ఇన్ని రోజులు, ఇప్పుడు దీని బకెట్ జాయిన్ అయింది. ఓహో, మూడో అండి మేధావి రవి గారు ఏడ్చేస్తున్నారు? కనబడట్లేదా? బట్టలు ఉతుకుతున్నా. ఏంటి మీరు భార్యలు బట్టలు ఉతుకుతున్నారా? మీరు ఎంత మంచివారండి. ట్రిపుల్ ధమాకా అనుకున్నా. ఇక్కడ 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 వీళ్ళిద్దరు కమిటీ పని చెప్తారా భయ్? ఇంకో బకెట్ కావాలా? కక్కుర్తి పడితే అంతే రవి. ఇక్కడే ఉంటావా? ఇంకా లోపల పని లేదా నీకు? ఏం పని చేయమంటావు? ఆల్రెడీ ఇక్కడ పని చేస్తాను కదా. ఇన్నాళ్ళంతా ఒక కొత్తిమీర కట్ట, తర్వాత ఇది వచ్చింది 2 కట్టలు, ఇప్పుడు ఈ బక్కలది వచ్చింది 3 కట్టలు. నేను ఉతకాను. ఎన్నాళ్ళు నిజంగా కొడతాను మీరు. టీం లీడర్ అబ్బా, మర్యాద ఇవ్వండి కొంచెం. కొద్దిగా మర్యాద ఇచ్చినా కదా రియల్ గా కొడతారు. మనకి పెద్ద దిక్కంతా వదిన. రండి, నమస్కారం పెట్టండి. వదిన గారు. వదిన నమస్కారం. మేము ఏమైనా తప్పు చేశామా? ఏం చేయలేదు, కరెక్ట్ గానే చేశారు. ఏది ఏమైనా మొగుడిని దారిలోకి తెచ్చుకోవడమే మహిళా ధ్యేయం. అదే మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ అస్. థ్యాంక్ యూ విత్ అస్. శాంతాబాయ్ 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 శాంతాబాయ్. ఏ నడువుని వదలట్లే. ఓకే, సో స్కిట్ ఎలా నచ్చిందో అడుగుదాం జడ్జెస్ ని. రోజా గారు, రచ్చరవి పేరు ఇంక నుంచి కక్కుర్తి రవి. లండన్ ఒక్కరితో సరిపెట్టుకోమంటే 3 కావాల్సి వచ్చిందా? మొగాడు వైఫై లెక్క. పాస్వర్డ్ కొడితే కనెక్ట్ అయిపోతాడు. కరెక్ట్ అయితే బట్టలు ఉతకాల్సిందే. ఏంటి ఆ సెల్ఫ్ డబ్బా ఏంటి అసలు? కక్కుర్తి. మగ జాతి నేను నిలబెడతా. ఏంటి బట్టలు ఉతికా? బాగుంది. నాకైతే రచరవి అండ్ అప్పు కాంబినేషన్ సూపర్ గా నచ్చింది. వెరీ నైస్. నాగబాబు గారు, చాలా బాగుంది రవి. నిన్ను కొట్టి వదిన తప్పంటావా? ఎన్నిసార్లు అన్నాడు అన్నిసార్లు పేలేదు. మళ్ళీ నన్ను అడగటం తప్పంట. భర్తను అదుపులో పెట్టుకోవడానికి ఈ పని చేస్తే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు వదిన. పట్టిత్తులాగా చాలా బాగా చేశారు రవి. కుడి ఎడమైతే పొరపాటు ఉందోయ్. ఎలాగంటారా? రాకెట్ రాఘవ స్కిట్ చూడండి, మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. సార్ చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది సార్. అబ్బో. మాకు నిన్న పెళ్ళైంది అంటే కొత్త జంట, చాలా సిగ్గేసేస్తుంది. కానీ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సార్, ఏ ముద్దు ముచ్చట తీయట్లేదు. అందుకే మీ ఇద్దరం సినిమా థియేటర్కి వచ్చేసాం. ఈరోజు సినిమాలో సిల్వర్ జూబిలీ. సినిమాకి టైం అయిపోతుంది. పద.
అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు సినిమా ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నా గురించే. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు ఏమనుకున్నా అసలు సీటు మాది. ఎలా మీ సీట్ అవుతుందండి? ఒకసారి టికెట్ చూసారా? టికెట్ చూడండి ఫస్ట్. మూతిగా మాట్లాడగలను డార్లింగ్, కానీ దాని ముఖం చూస్తే జంగు పట్టేసిన ఎనపరేకు లాగా ఉంది. కూర్చో, టికెట్ చూసుకోవాలి అంతే కదా. అయిపోయి ఈ సీట్లు ఇచ్చంటే గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. ఏందయ్యా నీ గొడవ అంటే? నేనేం చెప్పాను? కార్నర్ సీట్ అడిగారు. ఏంటి ఇచ్చావు? కార్నర్ సీట్లో ఇచ్చాను. ఈ కార్నర్ సీట్లు ఏంటంటే? అదేంటదే? కార్నర్. అదేంటదే? కార్నర్. సరిపోయింది కదా. మా ఆవిడ ఈ కార్నర్ లో ఆ కార్నర్ లో కూర్చొని ఏం చేసుకుంటావు? ఎక్కడైతే ఏంటాయి సినిమా చూడడానికి? చూడండి మీరే. రే ఆగు ఆగు, వీడికి పెళ్లి అవ్వలేదు అందుకే తెలియలేదు. పోనీలండి, అటు సైడ్ ట్రై చేద్దాం పదండి. మాస్టర్ 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 మీరు కొద్దిగా లేచి అక్కడ అంటే కొత్త నిన్నే చెప్పేది పూర్తిగా ఇండాయిడు, చెప్పేది పూర్తిగా అనుకున్న మాట. రే కొత్తగా పెళ్ళింది అంటే సినిమాకి వచ్చింది పాపం ముద్దు ముచ్చట్లు ఉంటాయి, లేచి సీట్ ఎందుకు 150 పెట్టుకున్న సీటు ఇది నాది, ఎందుకు ఎందుకండి గొడవ? నేను అటు సైడ్ కూర్చుంటాను. దిగబెడతానుండు. అక్కడ దాకా దిగబెట్టొద్దు. నా పర్స్ మర్చిపోయినండి. ఏమండి, నా పర్స్ అక్కడ ఉన్నట్టుంది, కొద్దిగా చూడండి. ఇగో ఇక్కడే ఉంది. మా ఆవిడ కాళ్ళు నలిగిపోతున్నాయి ఇక్కడ. ఎన్నిసార్లు చూసాను? ఎక్కడికి వెళ్ళా? మా ఆవిడకి పరిస్థితి తీసి వస్తున్నాడు. మధ్యలో డిస్టర్బ్ చేయకరా, సినిమా చూడండి ఎవరా ప్లీజ్. కుదరా సుజాత, సుజాత బీరువా తాళం వేసావా ఇంట్లో? గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదు. ఏంటో గుర్తు రావట్లేదని చెప్పండి. గుర్తు రావట్లేదంటయ్యా. గుర్తు రావట్లేదంట. నా మీద నేను ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నా బెల్లంతో. ఇక్కడ నీ టార్చర్ సినిమా చూడరా. కూర్చో, ప్రతి దానికి అడ్డు తిరుగుతున్నావు గానుగద్దులాగా. సుజాత, సుజాత మంచినీళ్ళ. ఆగండి ఆగండి ఆగండి. బాబో నిజం కూడా అయింది. బాబో చోపగిలిపోయి బాబో. ఏంటది? ఏమో నాకు తెలదు. నాకు ఏంటి టార్చర్ మంట వచ్చేస్తుంది ఇక్కడ. అయ్యి బాబు ఇంటర్వ్యూలు ఇచ్చారు అమ్మయ్య. డార్లింగ్ తినడానికి ఏం తెమ్మంటావు? బజ్జీలు. నిన్నెవరు అడిగారు? ఏదో ఒకటి నువ్వు తొండలాగా కూర్చో. నేనెవరిని అడితే నీ ముఖానికి, నీ ముఖం నీ అద్దంలో చూసుకున్నావా? 50 ఏళ్ళు వచ్చిన అనసూయలాగా ఉంటావు. ఏదో ఒకటి తీసుకొస్తాను రా, కానీ కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోకూడదు. అయ్యి బాబు చూసుకోలేదు ఏమనుకోకండి. ఏమండోయ్, ఏంటి అక్కడ ఉండిపోయావా? అయ్యి బాబు చీకట్లో చూసుకోలేదు ఏమనుకోకు. కూర్చో, మా ఆవిడకి ఇది ఇచ్చి కూర్చోమన్నాను. ఎప్పుడు తిండుకోవాలని సినిమా స్టార్ట్ చూడు. అడుగు పది తిరుగుతున్నా అటు ఇటు. ఎన్నిసార్లు చెప్పాలి? సుజాత, సుజాత అర్థం అవ్వట్లేదు. ఇట్లనే చేస్తారు.
సార్ సారీ ఓకే అవును, అవును. సార్ సారీ సార్ సారీ సుజాత 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 ఏంటి అర్థం అవ్వట్లేదు. అయ్యో నోట్లో పడిందా? పర్లేదు. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. ఏయ్! ఏయ్! లే! నువ్వు నోరాడిస్తున్నావంటే నువ్వు నోరాడిస్తున్నావంటే పిచ్చి పిచ్చి అమ్మాయి కనపడితే చాలు నోట్లో పాప్కార్న్ వేస్తారు. ఎవరున్నావు? ఏమైంది మాస్టర్? వాడితే భూమిలో దిగిపోతావు దాంతో కూడా నీకు అత్యంత ఒక పాపగానే కదా కాదు 150 రూపాయలు పెట్టి 150 నువ్వు ఒక్కడ పెట్టుకున్నావు తినవచ్చలే ప్లీజ్ రా ఎలా మాస్టర్ కొద్దిగా అలాగే అందించింది. ఓకే కూల్ డ్రింక్. ఏం చేస్తున్నారా? కూల్ డ్రింక్ తాగుతున్నావు సార్. కూల్ డ్రింక్ తాగినట్లేదురా కుడికి తాగినట్టుంది. మరి ఈడొకడు. రేయ్ ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? నాకు తెలుసు, నన్ను చూసే నవ్వుతున్నాడు. నువ్వులతో సైకిల్ చేస్తున్నాడు. చీచి అందమైన అమ్మాయి కనబడితే చాలు. అయ్యో బాబాయ్! అయ్యో బాబాయ్! ఏంటండి? ఏంటండి? నరికేస్తున్నారు ఏంటండి? ఏమైంది సినిమా చూడండి కొడితే మళ్ళీ దాని మీద పడుతుంది కూర్చో. మాస్టర్ కరెంట్ పోయింది ఏంటండి? నాకేం తెలుసు? ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పు తెగిపోతెళ్ళు. అయితే వద్దులేండి. ఏయ్ నువ్వున్నావేంటి ఇక్కడ? బుద్ధుందా? అందమైన అమ్మాయి కనబడితే చాలు. నోరు మూయి! కూర్చో. నువ్వు అందంగా ఉన్నావా మందంగా ఉన్నావా నేను చూడలేదు. మా ఆవిడ ఇక్కడ ఉందనుకున్నా. సుజాత ఏ సుజాత అక్కడ ఉన్నావేంటి? మీరేంటండి? మీరు ఇక్కడ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చాను. మీరు అక్కడ ఉన్నారేంటి? నువ్వు ఉన్నావు అనుకున్నా ఎక్కడ వచ్చి ఇప్పుడు నేనంటే మా ఆవిడ అనుకుని చేయి పెట్టాను. నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేమైనా మా ఆవిడ చెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను కాదురా, చీకట్లో చేయి పట్టుకుంటే అది అరవలేదు. లైట్ వచ్చాక కుట్ర పడింది కదా, దాని ముఖం అద్దంలో చూసుకుందా. ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి? నాకేమిటండి? నాకేంటంటే పెద్ద అంతకెత్తుల సుజాత ఏంటండి? ఏమైంది సుజాత? సినిమా అయిపోయిందండి, వెళ్దామా? మెల్లిగా నన్ను లేవదు ఈ సుజాత. అబ్బో ఇంకో సినిమా చూసి హ్యాపీగా పాప సుజాత. కంగ్రాచులేషన్స్. ముచ్చట తీరిందా? సరసం అయిందా? రోజా గారు ఎలా ఉంది స్కిట్? నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. దీంట్లో హైలైట్ వచ్చి ఫస్ట్ రాఘవ ఇన్నోసెన్స్. ఆ కొత్తగా పెళ్ళయి ఆ పెళ్ళాం పక్కన కూర్చోవాలి, సరసాలు ఆడాలి, ఏదో మాట్లాడాలి, చెయ్యాలంటే రెండు సైడ్లు కూర్చోబెడితే అతని తపన అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తావు. ఈయనేమో ఫ్రస్ట్రేషన్ హస్బెండ్ గా. నువ్వు అండ్ రాఘవ హైలైట్స్ స్కిట్ కి. చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాగబాబు గారు మంచి థాట్ తీసుకున్నావు. సినిమాల మీద కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కార్నర్ సీట్లు అనగానే చెరువు కార్నర్ నిజంగానే బాధగా ఉంటుంది. కొత్తగా పెళ్లి అని బాధపడుతుంది. కానీ వాళ్ళకంటే కూడా మీకు కలిగే ఇబ్బంది కానీ మిగతా వాళ్ళకి పెట్టిన టార్చర్ మాత్రం హైలైట్. నైస్ కిట్, చాలా బాగా చేశారు. గుడ్. బర్త్డే
అంటే ఎవరికి ఎక్సైటింగ్ గా ఉండేది చెప్పండి. మరి ఈ రోజు మన జబర్దస్త్ స్టేజ్ పై ఓ బుజ్జి బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆ బాబు మరెవరో కాదు, మన ఆర్పి. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ హిస్ టీమ్. రంగా డాన్స్ చేసి అలసిపోయాను రా, నేను మంచిగా తీసుకురా. నేను ఇక్కడ వచ్చిన కదా, మొత్తం అదంతా తిరుగుతున్నాయింద్రా. ఓనర్ మీడియం తలిసిపోతే పను నేను తలిసిపోలే, అందుకే ఒక రౌండ్ వేసి వచ్చా. అబ్బో అవునరా, ఈ మధ్యన మీ అయ్యగారు నిద్రలో కలవరిస్తున్నారు కదా, మొన్న హాస్పిటల్ తీసుకోపోయిన డాక్టర్ ఏమన్నారా? పొద్దున పూట మీరు మాట్లాడే అవకాశం ఇస్తే నిద్రలో మాట్లాడు అన్నారు. ఈ మధ్యాహ్నంతా తిక్క చేస్తున్నారా. మొన్న హర్రర్ సినిమా తీసుకెళ్తే అందరు దయ్యాలు చూసి భయపడతారు, కానీ మీ అయ్యగారు ఏంద్రా దయ్యాలు చూసి సొంగ కాల్చుకుంటాడు. మీతో పోలిస్తే దయ్యాలు కూడా అందంగా ఉంటాయి కదా, అందుకే ఆ సొంగ కాల్చున్నాడు. లైట్ తీసుకోండి. అంతే అవతల పడతావు. కార్లో పెట్రోల్ పోయించినావా? డబ్బులు మిగిలితే డీజిల్ పోయించా. పెట్రోల్ కార్లో డీజిల్ పోయించుడు ఏంద్రా? అది మీకు నాకు తెలుసు, కారు తెలియదు కదా. సైలెంట్ గా ఉండండి. అయ్యా రాఘవ సార్, నమస్కారం సార్. దండాల రోజమ్మా, బాగున్నారమ్మా? వీడంతా ఏందనుకుంటున్నారు? నా బుజ్జి, నా కన్న, నా చుచ్చు, నా కొడుకు పుట్టినరోజు. అమ్మగారు మీ సొల్లాపి మన అబ్బాయిని పిలవండి. మన అబ్బాయి కాదురా, మా అబ్బాయి. ఈ శైలి ఎప్పుడు తప్ప ఏం తెలియదు. డౌట్ అతనికి. నాన్న నువ్వు త్వరగా బయటికి రా నాన్న. ఇది నాది ఒకటే టేస్ట్, ఎంత అప్పటి నుంచే చూస్తున్నా. నిన్నేంరా? అది అట్ట చెప్పకూడదు, ఇట్ట కాదు, ఇట్టని చెప్పాలా? నాయనా ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నీ కొడుకు వచ్చాడు, నీ కొడుకు. నాయన అది చిన్నప్పటి నుంచి వస్తాడు, ఇట్టి అంటాడేంటే. మీ నాయన డీజేల సదా ఫ్యాన్ రా, అందుకే ఇట్టి అంటాడు. బంధువులందరినీ పరిచయం చేస్తారా? నోరు మూసుకో, నాకు సెలబ్రిటీ కావాలా. రే సెప్టిక్ ట్యాంకులు ఏముంటుందో జనాకు తెలుసురా, నీ మనసులో ఏముంటుందో నాకు తెలుసురా. సరే కదా, ఇదేం పోలిక? ఇదే నీ అయ్య పోలిక. సరిపోయింది పెట్టురా. అబ్బా ఎంత మావాడా. సరేలేగా, ఇప్పుడు ఎవరా సెలబ్రిటీ? కరెంట్ తీగ చూస్తే సన్నగా ఉంటది, ముట్టుకుంటే షాకే. నేను సెలబ్రిటీని కదా, జనాలు అవి వచ్చి మీదడిపోతా ఉంటారు, ఎవరిని దగ్గరికి రానకుండా చూడు. సంవత్సరం నుంచి చూస్తున్నా, ఎవరైనా వస్తారో ఆపుదామని. ఒక్కరు రారే. నువ్వు ఒక్కడో సోదరా నా పరువు తీసేయడానికి. సార్ జబర్దస్త్ సూపర్ సార్, మీరు బాగా చేస్తారు సార్. సార్ నాగబాబు గారు పేమెంట్ ఎంత తీసుకుంటారు? ఆయన అడిగితే తెలుస్తుంది. ఎందుకులండి. సరే కానీ నువ్వే నార్పి పక్కన చేసేదా? ఆడే నా పక్కన చేస్తాడరా ముడిగలేదవా. సార్ మహేష్ గారు ఒక్క ఫోటో. రోజా మేడం గారు ఇలాగే ఇబ్బంది పెట్టేస్తుంటారు, నాకు చిరాకు దొబ్బేస్తుంటారు. పట్టుకోండి సార్, పట్టుకోండి. బాబు రా, బర్త్డే కదా, ఒక్క ఫోటో. నాకు తెలుసురా, ఇది నాకే ఎత్తనట్టు ఎంత పట్టుకెళ్ళి తడివేలకి ఎత్తావు, నాకు అవసరమా ఇది? ఇది మదర్ ప్రామిస్ గా నీకోసమే తీసుకొచ్చిన. నేను పిలవగానే నా కోసం వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ రా. మీరు 1300 పేమెంట్ చెప్పగానే ఉన్న పరంగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను. ఫ్లైట్ కు 4000గా? మరి ఇంకా 4000 పక్క. 4000 కాదు 8000 అన్నట్టు ఈడికి కూడా ఫ్లైట్ వేసాను కదా. ఒకసారి ఈవెంట్ వచ్చినప్పుడు పేమెంట్ పెద్ద లెక్క చేయండి నేను, ఎందుకంటే నాకు ఈవెంట్ ఇంపార్టెంట్, బిజీగా ఉండాలంటే మనం 10 రూపాయలు అటు ఇటు అవుతుంటాయి ఒకసారి. అరే బట్టి దా కూర్చో. అభిమానం కట్టలు తెచ్చుకోవడం అంటే ఇదే. కట్టలా నీ అభిమానం శృతి హాసనం మించడం అంటే ఇదే. మహేష్ గారు
నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇన్ని డౌట్లు ఉన్నవాడితో ఎలా కాపురం చేస్తున్నావే నువ్వు? నేను కాపురం కూడా డౌట్ గానే చేస్తానండి. నా డౌట్లు కొద్దిగా క్లియర్ చేయండి సార్. చెప్పండి. ఇప్పుడు ఆర్పి రాకేష్ విడిపోయిన తర్వాత ఆర్పికి నష్టమా రాకేష్ నష్టమా? మళ్ళీ మనకు నష్టం అండి. ఇంతకు ముందు ఇద్దరికి కలిపి ఒక చెక్ ఇచ్చేవారు, ఇప్పుడు ఎవరు చెక్ అడిగిస్తున్నారు? సార్ ఆర్పి రాకేష్ విడిపోయిన తర్వాత ఆర్పికి లాభమా రాకేష్ లాభమా? నాకు లాభం అండి, ఎందుకంటే నాకు డైలాగులు ఎక్కువ వస్తున్నాయి మధ్యలో. ఓహో చూస్తున్నాను సార్ టీవీలో. సార్ ఆర్పి రాకేష్ విడిపోయిన తర్వాత ఇద్దరులో ఎవరు బెటరు? ఏ రాయితీ ఉందండి పురపాత్రలు కొట్టుకోవడానికి? ఆర్పి రాకేష్ విడిపోయారు కదా, ఇద్దరికి తేడా ఏంటి? ఆడేమో డబ్బులు ఎవడు, ఈడేమో రెస్పెక్ట్ ఎవడు, ఇటు ముడిగా లేదు, వీడు చచ్చిపోతున్నాను వీడితోటి. జబర్దస్త్ చూడడానికి వస్తాను. ఆ రాకేష్ నాకు ఆటోగ్రాఫ్ ఇస్తాడా? ఆ డబ్బులు తప్ప ఏదైనా ఇస్తాడు వెళ్ళాడు దగ్గర నువ్వు. కేక్ కట్ చేయలేమో నేను, నాకు తలకాయ నొప్పి పుట్టిపోతా ఉండదా? ఇదేంది మా గట్టిగా ఉండదు కేక్. అమ్మగారు ఇది కేక్ తిప్పి పెడితే అట్టమ్మకు వస్తున్నారు, అతి మగ మా ఏంది మా కేక్ ఇట్టు తిప్పి పెట్టేది కోటి మొక్కుందానా? చూడు నీ పెట్టిన 10 మొహందానా, నీ పెట్టు నా తర్వాత నువ్వు చూడు. ఇదేంది కేక్ సప్పకుండాదా? నాన్న కేక్ తింటే తీయగా ఉంటది, క్యాండిల్ తింటే సప్పగా ఉంటది నాన్న. అరే నా కొడుకు నేను కేక్ పెట్టొద్దా? నా కొడుకు తప్పు చేస్తున్నారమ్మా, తప్పు చేస్తున్నారు. మీ కొడుకు పెట్టాల్సిన కేక్ ని నాకు పెడుతున్నారమ్మా. ఆకలి స్కిట్ ను డామినేట్ చేయడానికి ఈ కేకులు స్కిట్ చేశారమ్మా. అరే నా కొడుకు పెడుతుంటే నువ్వే వచ్చావురా. ఇదంతా పక్కన పెట్టండి, ఒకసారి వెళ్ళారండి. ఆర్పి గారు ఒకసారి స్కిట్ నుంచి బయటికి రండి. నేను ఎప్పుడు స్కిట్ లో ఉన్నాను, మొత్తం నువ్వే ఉంటా. ఎంత మీ నాన్న అయితే మాత్రం అక్కడ కూర్చేసి కూర్చోబెడతావు నువ్వు? నేను ఎప్పుడు కూర్చోబెట్టాను ఎదు మాత్రం నా కన్న కొడుకు ఎదుగుదలని దగ్గర నుంచి చూడాలి, దగ్గర నుంచి చూడాలి అనేవాడు. ఇంత దగ్గర నుంచి వస్తాడు నాకేం తెలుసా? పోయావు నీ కొడుకు ఆర్పి వచ్చినాడు ఏమంటావా? ఇది స్కిట్ నుంచి బయటకు వచ్చేసిన మళ్ళీ నేను కాదు అని చెప్తావేందా? బయట ఉన్న డౌట్లు చాలు నా కొడుకు గిడుకు. సార్ మహేష్ గారు అర్థమైంది, ఎవడ పేమెంట్ అడగడానికి వచ్చావు కదా నువ్వు? ఎవరితో కాదు సార్, నాదే సార్. ఇప్పుడు స్కిట్ చేశాను కదా, నాకు పేమెంట్ ఎంత ఇస్తారు సార్? నా పేమెంటే 6 ఎపిసోడ్ నుంచి సేపు సావట్లేదు. ఆ శనిగాడు అది నీకెక్కడ తినరా? ఏమంటే పేమెంట్ అంటే గుర్తొచ్చింది, నా 1300 ఇస్తే నేను బయలుదేరా. అరే 1300 పేమెంట్ అనగానే 8000 పెట్టుకొని ఫ్లైట్ వేసుకుని వచ్చావు. పేమెంట్ కంటే ఈవెంట్ ఇంపార్టెంట్. మహేష్ గారు నాతో డౌట్ అండి. ఒరే ముడిగా నాకు వెనకరాను. అమ్మగారు స్టీరింగ్ బిగించాను, వచ్చి కారు ఎక్కుతారా? స్కిట్ అయిపోయింది బాగుండే. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. సో ఫాదర్ క్యారెక్టర్ నేను ఇన్వాల్వ్ చేసావా దగ్గర నుంచి నీ ఎదుగుదల చూడాలంటే? జీవా చాలా రోజుల తర్వాత ఫుల్ మాస్ మసాలా. మీ డ్రైవర్ బాగా కౌంటర్స్ మీకు డ్రైవర్ కి బాగున్నాయి. అండ్ యాజ్ యూజువల్ మహేష్ నైస్. నాగబాబు గారు ఆర్పి బాగుంది. ఆర్పి మన జీవాని పెట్టుకొని మంచి సపోర్ట్ బిగినింగ్ లో తీసుకున్నాం. హైలైట్ వచ్చి మహేష్. ఆల్ ది బెస్ట్. బాగుంది ఆర్పి. ఈ మధ్య యూత్ చాలా ఫాస్ట్ అయిపోయారు. ఫేస్బుక్ లో చాటింగ్, వాట్సాప్ లో డేటింగ్, కుదిరితే ఆన్లైన్ లో పెళ్లిళ్ళు కూడా చేసుకునేటట్టున్నారు. యాక్చువల్లీ టు థింక్ అబౌట్ ఇట్, మన భాస్కర్ పరిస్థితి కూడా ఇప్పుడు అదే. ఆ సంగతి ఏంటో చూద్దామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. సార్ ఈ రోజుల్లో ఇండియాలో ఉన్న అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదు. నేను చూస్తే ఎన్ఆర్ఐ అమెరికాలో డాలస్ లో ఉంటున్నా. ఏం చేస్తాం, సంబంధాలు చూడండి అంటే ఎవరు చూడట్లేదు. ఆఖరికి matrimony.com లోకి లాగిన్ అవ్వాల్సి వచ్చింది. హలో అమెరికా మ్యాట్రిమోనీ. హలో 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 ఈ తెలుగు? అవును డా. ఈ డా ఏంటే? నేను యాక్చువల్ చెన్నైలో పెరిగాను డా, అందుకే డాడా వచ్చేస్తుంది డా. మై నేమ్ ఇస్ సుధాకర్ డా. మై నేమ్ ఇస్ అంబ్రికా డా. ముందు నీ దగ్గర అమ్మాయిలు అంటే చూపించు. మీకు సన్నం డా కావాలా, మిడిల్ డా కావాలా, లేకుంటే లావు కావాలా? ఏదే
నువ్వు డాల్ ఉపయోగిస్తుంటే చాలా చండాలంగా ఉంది కానీ ముందు నీ దగ్గర ఉన్న ఫోటోలు చూపించు. ముందుగా మీకు ఫోటో చూపిస్తున్నాను చూడుడా. ఈ అమ్మాయి ఎలా ఉంది డా? సారీ, ఆ సుధీర్ గారితో గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదు. నాకు తమ్ముడు అవుతాడు, వదిలేస్తున్నా. నెక్స్ట్. ఈ అమ్మాయి ఎలా ఉంది డా? ఏజ్ బారు. పళ్ళు. నీకు కాదు, నాకు ఏజ్ బారు. నెక్స్ట్. ఈ అమ్మాయి ఎలా ఉంది డా? ఇంకో ఫోటో చూపించవే. ఒక్కసారి చూడుడా. నీకు పెళ్లి అవ్వలేదే? అవ్వలేదు డా, నువ్వు చేసుకుంటే చేసుకుంటాను. ఒక విషయం అడుగుతాను, చెప్తావే? చెప్పు. పేడ ఎక్కడ ఉంటది? పిడక. ఆ పిడక గోడ మీద ఉంటుందిగా. బయట కదా ఉంటుంది. అవును. దాన్ని పడగదిలో తెచ్చుకుంటే ఎలా ఉంటది? చిచి, స్మెల్ వస్తుంది. మరి నాకు అదే వస్తుంది. ఇది ఎలా ఉంది డా? ఈ అమ్మాయిని చూస్తుంటే నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ అమెరికా, ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేయి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఓకే డా, ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేస్తానంట. మళ్ళీ తాలిబొట్టు, జీలకర్ర బెల్లం మొత్తం ఆన్లైన్ లో పంపించేసేదా? అన్ని ఆన్లైన్ లో పంపించేస్తా. రేపే ఇండియాలో రిసెప్షన్ గ్రాండ్ గా చేయాలి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది. శ్రీరస్తు శుభమస్తు అనరండి. ఎంత క్యూట్ ఉన్నావు నరేష్. మామయ్య గారు అల్లుడు గారు వచ్చేసారా? ఇప్పుడే అమెరికా నుంచి వచ్చా. వీళ్ళు అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. పాప, చిన్నపిల్ల ఇక్కడ కూర్చోకూడదమ్మా, వీళ్ళు అక్కడ పిలుచుకుని రా. అక్క లేనండి నాకు. ఆహా లేదమ్మా, నువ్వు తోడు పెళ్లి కూతురు కదా, వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురా. ఇల్లు సరిపోయింది. కాదండి పెళ్లి కూతుర్ని నేనే. ఇప్పుడు నేను దీన్ని పెళ్లి చేసుకోవాలా? బుద్ధుందా నీకు? దీన్ని పట్టుకుని రోడ్డు మీదకి వెళ్తే పెళ్ళంతో వెళ్తున్నావు అంటూ, సంకలో పిల్లిని పట్టుకుని వెళ్తున్నావు అంటాడు ఎవరైనా చూస్తే. నాకొద్దు, దీన్ని చేసుకోండి నేను. అదేంటంటే అంత మాట అన్నారు? ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అయ్యా? ఆ మాట మాత్రం అనుకోకండి అయ్యా, మీకు దండం పెడతాను. సరే తగలడు. కక్కుర్తి చూడు, అక్కడే ఓపెన్ చేసేస్తున్నాడు బాక్స్ లు. How cute. సరిపోయింది నరేష్. ఇది బొమ్మల పెళ్లి అనుకున్నారు, ఏమనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అసలు కొంచెం బుద్ధుందా? వెళ్ళా భోజన ఏర్పాట్లు చూడు పో. దరిద్రుడా. ఏమండి ఇంకొక ఆమె బ్యాలెన్స్ ఉందండి. ఎవరు? మన పెళ్లి కోసం వాడి స్పెషల్ గా పిలిపించాను. ఎవరు? మేడం రండి మేడం. వారి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ భాస్కర్. రా. నీకోసమే వెయిట్. ఏమే 70mm ఫోటో చూపించి 15mm ఫిగర్ సెట్ చేస్తావు నాకు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి? నీకు ముందే చెప్పాను, సన్నండా కావాలా, బిడ్డల్డా కావాలా, లేకుంటే లావు కావాలని అడిగాను. చెప్పు తీసి కొడతా పో. ఏయ్. ఏ, పా. అవు భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? అక్కడ పెడుతున్నారు. స్పెషల్ ఏంటి? పేడ. పేడ. ఆహా, దూద్ పేడా? నో, గేదె పేడ. ఎవరు ఆ? ఎవరు? మీ మనవరాలు చేసుకునే దరిద్రుని నేనే. నువ్వేనా నాయనా? ముందా బొట్టు సర్దుకో, చండాలంగా ఉంది, చూడలే చచ్చిపోతున్నావు. నా మనవరాల గురించి చెప్తున్నా ఈను. ఏంటే నువ్వు చెప్పేది? ఇదేమైనా ఐశ్వర్యరాయ, ఎలిజబెత్ టైలరా? భూకు బెత్తుడుందో, ఏం చెప్తావు దీని గురించి? వద్దంటే వినదో ఓయమ్మా, నీ ముద్దుల పెండ్లం మంకు పట్టు విడవదు ఏందయ్యా, నీ గడుసు పెండ్లం. టీవీ అంటది, కూలర్ అంటది, కూసొని ఊగే ఊయలంటది, వంట చేయుటకు గ్యాసు అంటది, అప్పెంతైనా దెమ్మని అంటది. నువ్వే గ్యాస్ సిలిండర్ అంత హైట్ లేవు, నీకు మళ్ళీ గ్యాస్ సిలిండర్ కావాలా? పక్కింటోళ్ళతో పోటీ పడుతుంది అయ్యో, నీ ముద్దల పెండ్లం పరుపు మంచము కావాలంటాది, నీ గడుసు పెండ్లం. పరుపు మంచమా? నీకు పరుపు ఎందుకే? ఆటోలో బ్యాక్ సీట్ వేస్తే అందులోనే సరిపోతావు నువ్వు, నీకు మళ్ళీ పరుపా? వద్దు వద్దని ముద్దుగా చెప్పి ఒక్కరు చాలక ఇద్దరు చాలని, పిల్లలు ఎక్కువ పుట్టకూడదని ఎన్నిసార్లు నువ్వు నచ్చ చెప్పినా నీ పెళ్ళం ఏమంటది? ఏమంటది? మోసేది నువ్వా నేనంటది. నాయనా, నీ ముద్దుల పెండ్లం గిన్నీస్ బుక్కుల ఎక్కాలంటాది, నీ గడుసు పెండ్లం. 10 మంది పిల్లలు కానీ గిన్నిస్ బుక్ ఎక్కుతావా? ఏం అక్కర్లేదే, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే చాలు, ఆడెక్కిస్తాడు గిన్నిస్ బుక్. ఇగో భద్రాచలముకు పైన గడుతుంది, నీ ముద్దుల పెండ్లం బర్రె నమ్ముకొని బసెక్కిపోతుంది. బామ్మ, ఈ ఒక్క విషయం చాలు పెళ్లి పేటకు రావడానికి. నువ్వు వెళ్ళు నాయనా, జాగ్రత్త. నేను వెళ్ళొస్తా నాయనా. అయ్యా వెళ్ళొస్తా. ఏమే నువ్వు భద్రాచలం వెళ్ళడానికే బరి నమ్మేశావంటే, రేపు ఉదయం ఎవడైనా స్టీల్ సామాన్లు ఇస్తానంటే నన్ను కూడా అమ్మేస్తావు కదే? ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ.
నువ్వు నాకు నచ్చలేదు, నేను నీ పెళ్లి చేసుకోవట్లేదు, వెళ్ళిపోతున్నా. ఏమండి నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోకండి. చూసే నలుగురు రేపు నా గురించి నవ్వుకుంటారండి. నిన్ను పెళ్లి చేసుకుంటే ఊరు మొత్తం నన్ను చూసి నవ్వుతారు. మీకు ఒకటి తెలుసా, నేను కాలేజ్కి వెళ్తే రోజు నా వెంట 10 మంది అబ్బాయిలు పడేవారు తెలుసా? వాళ్ళు కాలేజ్ అబ్బాయిలు కాదు, ఈ ఎల్కేజీ యూకేజీ చదువుకుని ఎలిమెంటరీ పిల్లలు అయ్యి ఉంటారు. సరిగ్గా చూడు. ఏమండి నేను ఎంత గొప్ప త్యాగశీలినో తెలుసా? త్యాగశీలి కాదు, సుధాకర్ గారి పూనాడా త్యాగశీలి. అనసూయ చెప్పమంటావా? చెప్పు, నన్ను వద్దని వాడికి ఏదంటే ఏంటి చెప్పు. ఇన్ని రోజులు నా మనసులోనే దాచుకున్నాను నిజాన్ని. చెప్పవే ఆ భయంకరమైన నిజం. నేను అనసూయ ఒకే ఇంటి పక్కన ఉండేవాళ్ళం తెలుసా? అయితే అనసూయ వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులు వాళ్ళు వచ్చేవారు. ఆ, ఒక్కరు నచ్చేది కాకపోతుండే అనసూయకి. ఆ. అవును. అయితే వాళ్ళు నన్ను చూసి నాకు బీటేసేవారండి. అందులో త్యాగమేముందే? దానికి పెళ్లి కావాలని చెప్పి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయానండి. అయ్యయ్యో, నేను ఖాళీ చేసిన నెలకే దానికి పెళ్లి అయిపోయిందండి. నీకు అర్థం కావట్లేదంటే నువ్వు నేను బయటకైతే చాలా చండాలంగా ఉంటది. నా వల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా అండి? ఏంటి మళ్ళీ మాకు ఏదో బంపర్ ఆఫర్ ఒకటి ఉందా చెప్పు. ఏమండి మీరు సినిమా థియేటర్కి వెళ్తే ఒక్క టికెట్ చాలండి మనకి. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? కాదు, మీ ఒళ్ళో కూర్చుంటా. మీరు పండుగకు ఒక్క చీర తెచ్చినా చాలండి, అది 10 పీసులు కట్ చేసుకొని పండుగకు ఒక చెప్పుడ కట్టుకుంటానండి. నువ్వు నాకు నచ్చలేదు, మీ బాబుని పిలుస్తా. రే మావా, ఏరా పంజాబ్ లారీకి ఉన్నట్టు ఇంత పెద్ద పెద్ద హెడ్ లైట్ లాంటి కళ్ళు వేసుకొని నన్ను మోసం చేస్తారా? పెదవా దాన్ని కాదు, నిన్ను చెప్పుతో కొట్టాలి. నువ్వు మా నాన్నని కొట్టావురా? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నాకు నచ్చలేదు. ఏ క్షణమైతే మా నాన్నని నువ్వు కొట్టావో అదే క్షణం నుంచి నీ మీద సయం మొదలయ్యింది. పోవే. అమితాబ్ బచ్చన్ వాళ్ళ వైఫ్ కూడా చిన్నగానే ఉంటుందిరా, అలా అని అమితాబ్ బచ్చన్ ఆమెను చేసుకోకుండా ఉన్నారా? పోయి పొట్టిదానా. అయ్యో ఇక్కడ కూర్చొని తింటాను నిందాక నుంచి. భాస్కర్డా పప్పుచారేనుందా? నాగబాబు గారు, ఇల్లు ఖాళీ ఏడుస్తుంటే పక్క నుంచి ఒకడు వచ్చి హ్యాపీ దీవాలి చెప్తే మీకు ఎలా ఉంటది? డల్లాస్ నుంచి వచ్చి డబ్బులు బొక్క ఫ్లైట్ పనికి నీకు పెళ్లి కావాలా? పెళ్లి కావాలా? దరిద్రమైన టేస్ట్ తెలుసా మీది. ఎనీవే రోజా గారు, హౌ వాస్ ది స్కిట్? బాగుంది. నరేష్ చాలా ముద్దుగా ఎంత అనిపించాడు. క్యూట్. ఏం తింటాను, నీకన్నా జడ ఎక్కువ పెరిగింది. ఓవరాల్ గా బాగుంది. అండ్ అవ్వ క్యారెక్టర్ సూపర్ గా ఉంది, చక్కగా చేశారు. నాగబాబు గారు బాగుంది, గుడ్, కీప్ ఇట్ అప్. జబర్దస్త్ జల్సా టైం. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అయిపోతుంది. అలాంటిది మన జబర్దస్త్ స్టేజ్ పై హారర్ కామెడీ చేస్తే ఇంకెంత సూపర్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు అదర్ ఎవ్వి అలాంగ్ విత్ దిస్ టీమ్. నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా. నా దయ్యపు సోదరి మనులారా, రశ్మి అనసూయల్లారా, ఇప్పటి వరకు ఇక్కడ 99 మందిని చంపాను. సెంచరీకి దగ్గరలో ఉన్నాను. ఇదే మన షూటింగ్ లొకేషన్. నాకు సెంచరీ టైం అయింది. నాకు ఆహారం దొరికింది. ఇదే మన షూటింగ్ లొకేషన్. మనం సినిమా తీయబోయేది ఇక్కడే. చూసారా ఎంత ప్రేతకల కనిపిస్తుందో. ఇక్కడ సినిమా తీయడం, సినిమా హిట్. కెమెరామెన్ నువ్వు వెళ్ళి లొకేషన్ చూసుకో. వీడు చేసేది షార్ట్ ఫిల్మ్, దీనికి పెద్ద బిల్డప్. మొత్తం వినపడాలనే అన్నదే. సీన్ ఏంటంటే అది ఒక పాడుపడ్డ బంగళా.
ఆ బంగళాలో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఆ ఇంట్లోకి వచ్చిన 5గురిని చూసి వెనక నుంచి "త్స్, త్స్, త్స్, త్స్" అంటూ వెళ్ళింది. ఏం లేదు. అప్పుడు అక్కడే పక్కనున్న ఒక డోర్ మీరు నేను సౌండ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా, ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి మీకు అలా సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఏం లేదు, అప్పుడే ఆ 5గురికి కనిపించకుండా ఆ దయ్యం గెంతుతూ 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 వెళ్ళింది. మీకు భయం వేయట్లేదా? భయం ఎవరికి వేస్తుంది? భయం ఎందుకు వేస్తుంది? భయానికి భయం పుడితే దిండు కింద నా ఫోటో పెట్టుకుంటే తెలుసా? మరి మీరు ఎందుకు ఆన్ చేసి చంపేట్టుకున్నారు? లాజికల్ కావాలి ఎదరికి. సరే మీరు అందరూ దగ్గరగా ఉండండి. దగ్గరగా ఉంటే ఎవరికి భయం లేదు. అర్థమైందా? ఇప్పుడు సీన్ ఏంటంటే హీరో హీరోయిన్ ఎదురుబెదురుగా ఉంటారు. హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ ఐ లవ్ యూ టు రాజా అంటుంది. రెడీ, కెమెరా, యాక్షన్. ఐ లవ్ యూ రాజీ. ఐ లవ్ యూ రాజా. నీకు దయ్యం పట్టింది. హీరోయిన్ కి దయ్యం పట్టినప్పుడు ఎలా ఉండాలి రియాక్షన్? అలా చేయి. అర్థమైందా? రెడీ, యాక్షన్. ఐ లవ్ యూ రాజీ. ఐ లవ్ యూ రాజా. ప్రొడ్యూసరు, నేను ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతావు. పని చేయవే, నీకు 1 డే టైం ఇస్తున్నా. రేపటి లోపల సీన్ ప్రాక్టీస్ చేసుకొని చేసావనుకో నువ్వు హీరోయిన్ ఉంటావు, లేదంటే అనసూయని తీసుకొస్తా. నువ్వు కర్రాలే, నువ్వు కర్రకపోతే వాంతం కనిపిస్తా. సరిగ్గా చెయ్యి. ఏమా కెమెరామెన్, మనం వెళ్ళి లొకేషన్ చూసుకుందాం రా. ప్రొడ్యూసర్ సార్, షామ్ కో బిర్యానీ భేజ్ దో. షాంపూ బిర్యానీయా? అదేం సెలక్షన్ అండి, మొక్కం తగలబెట్ట. పంపిస్తా ఎల్లు. టీకే టీ కూడా పంపిస్తా ఎల్లు. దయ్యం డైలాగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎట్ట ప్రాక్టీస్ చేయాలి? ఆయన దయ్యం ఎట్ట ప్రాక్టీస్ చేస్తుందబ్బా? కరెక్ట్, ఇలాగే ప్రాక్టీస్ చేస్తుంది అనుకుంటా. కరెక్టే. హీరోయిన్ గారు, అదే సీను. ఇప్పుడు సీన్ ఏంటంటే, హలో, సీన్ పక్కన పెట్టండి. ముందు హీరో గారు దుబ్బేసినాడు. ఎందుకు? బంగ్లాలో దయ్యం ఉందని భయపడి పారిపోయినాడు. పిరికేదా కాకపోతే బంగ్లాలో దయ్యం అంటే మనం షూటింగ్ ఎలా చేస్తామా? అయినా వాడు పోతే వాడు బాబు లాంటి, వాడు తాత లాంటి యాక్టర్ని పిలిపిస్తా. అబ్బో. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ అలా వచ్చి, హీరోయిన్ తాడదగిన గేదెల రంకెలేంటి, ఆగు. హీరోయిన్ ఇంట్లో ఉంది, కానీ హీరోయిన్ కి దయ్యం పట్టింది. అయితే ఆ దయ్యం పట్టిన హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చింది. అయితే ఏమి, దెయ్యం అయితే ఏమి, భూతం అయితే ఏమి, ఆడమనిషే కదా. పిలవండి. మరి కామపిశాచి లాగా ఉన్నాడేంటి? మీ సినిమాలో ఇలాంటి కరెక్ట్లే. అరే హీరోయిన్ వచ్చేసింది. అబ్బా, ఈ రోజు మేకప్ భలే వేసుకుంది. ఇలా కంటిన్యూ చేయండి ఆ సినిమా అంతా. ఎఫెక్ట్లు మేము వేసుకుంటాంలే RR లో. అయితే ఆ దయ్యం పట్టిన హీరోయిన్ అలా పైకి గెంతుతుంది అన్నట్టు. అబ్బా, ఇది సీజీలో మేము చేసుకుంటామమ్మా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నిన్నటికి ఈ రోజుకి చాలా వేరియేషన్ ఉంది కదా యాక్షన్ లో. బాగుంది. ఇప్పుడు వెనక్కి వచ్చేసి హీరో హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్తాడు. దయ్యం పట్టిన హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో ఇప్పుడు మనం చేస్తాం. రెడీ, యాక్షన్. ఓకే, కట్. సీన్ బాగుంది, చాలా బాగుంది. మీరు నెక్స్ట్ సీన్ కి ప్రిపేర్ అవ్వండి. మనం అక్కడ ఫ్రేమ్ చూసుకుందాం పదా. సుభాష్ణ, ఒళ్ళు ఊడిపోతాయి. ఫిట్స్ వస్తుందంటేరా డైరెక్టర్ గారు. ఏం ఇంకా నువ్వు ఇక్కడే ఉండా? సుభాష్ణ డైరెక్టర్ గారు. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరో హీరోయిన్ ప్రేమించుకున్నారు కదా ఆల్రెడీ. సో ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ విలువ.
హీరోయిన్ వచ్చి హీరో ఎదపైన కూర్చుంటే ముద్దు పెడుతుంది. అదే నాకు కూడా కావాల్సింది. సుభాష్ నేదా యాక్షన్. ఉండు కొట్టుకోవాలి కదా. ఓకే కట్. నెక్స్ట్ సీన్ ప్రిపేర్ అవుదాం పదా. సుభాష్ ఏడుంటావు నువ్వు? సుభాష్ దయాన్ని భయపడుతున్నాడు కామపిస్తాచి. నెక్స్ట్ సీన్ ఏంటంటే అందరూ ఇంట్లో ఉన్నారు. అలా నలుగురు అలా చూస్తున్నప్పుడు వెనక నుంచి ఒక దయ్యం వచ్చింది. అక్కడ ఉన్న ఒక మనిషిని మెడ పట్టుకొని కోడి మెడ విరిచినట్టు క్లచక్. తర్వాత ఈ తెలియని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ఇంకొకటి మెడ పట్టుకొని వాడి జుట్టు పట్టుకొని గిరా 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 తిప్పి వాడి కడుపులో కచక్ అని గుచ్చేసింది. ఇక మిగిలిన ఇద్దరు వైపు వస్తున్న ఆ దయ్యం అక్కడున్న వాడి గొంతు పట్టుకొని వాడి గొంతును కొరికి డైరెక్టర్ గారు ఏం నిద్రపోతున్నట్టు రక్తం అంటే ఇంతవరకు చంపిన నిజం దయ్యమా? ఈ బంగాళాలో దెయ్యం ఉందా? సో ఎలా ఉంది? హారర్ గా ఉందా, కామెడీగా ఉందా రోజా గారు? కామెడీగా ఉంది. కానీ బాగా నచ్చింది అనసూయ దగ్గర. అనసూయని చూసి అరవటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫన్నీగా ఉంది. దయాన్ని పెట్టి కూడా భయం వేయలేదు. వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది. అభి బిగినింగ్ లో నువ్వు చెప్తుంటే గజ్జల సౌండ్ అన్నప్పుడు అయిపోయిన తర్వాత వెనకాల వాడిది రావటం గెంతుకుంటూ వెళ్తుంది. మళ్ళీ అది కూడా బాగుంది. గుడ్. పోయిన వారం మన ఆర్పి టెంపర్ స్పూఫ్ తో తన ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టాడు. ఇప్పుడు రాకేష్ రెడీ అయిపోయాడు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. హాయ్ హలో నమస్తే, మై నేమ్ ఇస్ మూర్తి. మీరు చూస్తున్నారు జబర్దస్త్ చర్చా వేదిక. ఈ జబర్దస్త్ చరిత్రలో ఎన్నో సంఘటనలు, సందేహాలు మన రాష్ట్రంలో చేరుకున్నాయి. సో ఈ సందేహాలు, సంఘటనలు తీర్చడానికి మన ముందుకు విచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్. అతి వినయం దూర్త లక్షణం. నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి, అసలు జబర్దస్త్ లో ఏం జరుగుతుంది సార్? జబర్దస్త్ లో ఏం జరుగుతున్నాయి ఏంటండి? మామూలుగా జనరల్ గా అందరం టీం లీడర్లు కామెడీ చేస్తూ ఉంటాం, కామెడీ జరుగుతూ ఉంటుంది సార్. మొన్న మీరు ఆర్పి విడిపోయారు. రేపు సుధాకర్ భాస్కర్ విడిపోతారేమో. మొన్నటికి మొన్న ఆ నరేష్ గారు బాబు దగ్గరికి వెళ్ళి బాబు గారు నాకు టీం లీడర్ కావాలి, ఎప్పుడు ఇస్తారని అడిగారంట. మీరెందుకు వచ్చారయ్యా? అడగండి ప్రశ్నలు. చూడండి రాకేష్ గారు, సుధీర్కి రష్మికి మధ్య ఏముందండి? ఇప్పుడు నాకు ఆర్పికి మధ్య ఏముంది? ఏం లేదు సార్. మరి అదే లేదు, కూర్చో. సార్ రాకేష్ గారు, ఏమిటయ్యా? మీకు రష్మి అంటే ఇష్టమా, అనసూయ అంటే ఇష్టమా? ఏంటి? మీకు రష్మి అంటే ఇష్టమా, అనసూయ అంటే ఇష్టమా? ఏంటి సార్ ఏమంటున్నాడు? మీకు రష్మి అంటే ఇష్టమా, అనసూయ అంటే ఇష్టమా అంటున్నారు. మీకు వినబడిందని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏమండి రాకేష్ గారు, మా వినోద్ని టీం లీడర్ ఎప్పుడు అవుతుందండి? మీ ఓరి నాయన, మీ డిమాండ్లు పెరిగిపోతున్నాయి కదరా నాయన. కూర్చో. నెక్స్ట్ వీడు ఇప్పుడే లేచినట్టున్నాడు. రాకేష్ గారు, రోలర్ రఘు ఎందుకు వెళ్ళిపోయాడండి? ఓరి నీ దుంపదగా, నువ్వు ఎప్పుడు లేచావురా నిద్ర? నేను ఎప్పుడో వచ్చానండి, పడుకుని ఇప్పుడు లేచాను. ఆయన ఎప్పుడో పోయాడు, వీడు ఇప్పుడు అడుగుతాడు ఏంటండి? నీ దుంపదగా కూర్చోరా నాయన. రాకేష్ గారు, నా పేరు ముఖేష్ అండి. ఓకే. నా వయసు 28 అండి. ఓకే. నాకు చాలా లేట్ గా పెళ్ళైందండి. మొన్నటి రాత్రి నాకు వీడు వేరే ప్రోగ్రామ్ కి పోయి ఈ ప్రోగ్రామ్ కి వచ్చాడు. నా వేరే ప్రోగ్రామ్ పంపించామండి. నీ దుంప దగ్గర ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తారేంటండి? నెక్స్ట్ రాకేష్ గారు, చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటో? మీరు ఏ టీమ్ లో చేస్తున్నదండి? అరే నిన్న అబద్ధం ఆడక, నిన్న ఆర్పి గడు పంపించాడు కదా. నువ్వు కూర్చోరా నాయన. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్పి గారు మీరు ఇద్దరు కలిసి టీమ్ లీడర్ గా చేశారు. అవును. ఆర్పి గారితో మీ ప్రయాణం ఎలా ఉంది సార్?
ఏం చేస్తున్నారు సార్? అంటే ఏదైనా అబద్ధం ఆడేటప్పుడు వాళ్ళిద్దరికి నమస్కారం చేయడం నాకు అలవాటు. ఓ మా ఇద్దరి ప్రయాణం గురించి చెప్పాలంటే అది అద్భుతమైనటువంటి క్షణాలండి. ఒక్కొక్క క్షణం మధురానుభూతి. మరి మీరు ఇద్దరు ఎందుకు విడిపోయారు సార్? విడిపోలేదు సార్, విడగొట్టారండి. ఒక ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని విడగొట్టారు. ఒక పని చేయండి, ఆర్పి చేయికి వస్తే రక్తపు చుక్కలతో నా పేరు రాస్తుంది, నా చేయికి వస్తే ఆర్పి పేరు రాస్తుందండి ఆ రక్తపు చుక్కలతో. వెరీ గుడ్. ఏమండి ఆర్పి గారు ఇంతవరకు స్కిట్ కొట్టలేదు, మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇలాంటి షోలో ఇట్లాంటి సందర్భాల్లో నేను సమాధానం చెప్పలేకపోతానని బాధపడుతున్నాను. మీరు నాకు 2 వారాలు టైం ఇవ్వండి. ఆర్పితో స్కిట్ కొట్టి మళ్ళీ ఇక్కడే ఇదే షోలో ఇదే టీవీలో మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. గుడ్ బాయ్. టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నా క్యాన్సిల్ చేయండి. మనకు రాకేష్ కావాలి, రాకేష్ చెప్పే మాటలే కావాలి. మనకు రాకేష్ కావాలి, రాకేష్ కావాలి. అబ్బా కానీ మీ అందరికీ ఒక విషయం తెలుసా? అమ్మ మనకి చందమామని చూపిస్తూ గోరు ముద్దలు పెట్టినట్టు 6 టీం లీడర్లు కష్టపడి కామెడీ చేస్తున్నారు. నేను మీతో కాదు మాట్లాడాల్సింది, మీతో అసలు కాదు. జబర్దస్త్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? జబర్దస్త్లో ఏం డ్యామేజ్ అయిందో నీకు తెలుసా? ఒక్కసారి మనం విడిపోవడం వల్ల మన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది, మన ఇద్దరు సంబంధాలు తెగిపోయాయి. నీ స్టెప్ నా స్కిట్ అంటూ తేలిపోతున్నాయి. నువ్వు డైలాగులు మర్చిపోతున్నావు, నీకు ఓకే అన్నా? నువ్వు డైలాగులు మర్చిపోయి స్కిట్ బాగా చేయకపోతే నీ దూల తీరిపోతుంది. నువ్వు స్కిట్ బాగా చేయకపోతే నీ రెమ్యునరేషన్ తగ్గిస్తారు, నేను స్కిట్ లో నుంచి తీసేస్తారు, నిన్ను నన్ను మళ్ళీ కలుపుతారు. అప్పుడు నా దూల తీరిపోతుంది. నీకు ఓకేనా? నువ్వు కమెడియన్ కాదా? నీ టీంలో నువ్వే కదరా మెయిన్ కమెడియన్. మరి నువ్వేం చేస్తున్నావు? నీ టీంలో నువ్వు తప్ప అందరు కామెడీ చేస్తున్నారు. గుమ్మడికాయ లాంటి భాస్కర్ కూడా కుంకుడుకాయ లాంటి నరేషన్ పెట్టుకుని స్కిట్ కొడుతున్నాడు రా. పటాస్ ప్రకాశ్ అన్న నేను దేవుడా స్కిట్ కొట్టలేను, దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి కొబ్బరి కొడి కొడితే అక్కడ దొరికాడు రా దుర్గా ప్రసాద్ గారు. ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే అదిరే అభి కూడా ఆది లేకుండా స్కిట్ కొట్టారా. ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే రచ్చర్ రవి కూడా అప్పారావు స్కిట్ పెట్టారా. ఇక్కడ బలంగా సంకల్పించుకుంటే ఎవరు లేకుండా చిన్న పిల్లలు పెట్టి నేను స్కిట్ కొట్టా. నువ్వు కూడా ఇక్కడ బలంగా సంకల్పించుకో. నువ్వు సపరేట్ టీం లీడర్ గా అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను సపరేట్ టీం పెడుతున్నా రాకేష్ గారిని భరించలేదన్నప్పుడు ఎంత బాధపడ్డారో నీకు తెలుసా? అప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? గాఢ అంధకారం, రోడ్డు నిండా గతులు, చేతిలో లాంతర్ కూడా లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. చివరి రక్తపు కొట్టు వరకు పోరాడుతూనే ఉంటాను. నీతో నేను స్కిట్ కొట్టిస్తాను. నువ్వు స్కిట్ కొట్టాలని చెప్పి పెద్దమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి ఇప్పుడు నేను వెళ్తున్నా. నాతో నువ్వు వస్తావా? రా. వస్తావు. ఇది సార్ నా ఆర్పి. నువ్వు స్కిట్ కొట్టావు, నాకు అది చాలు. ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళి పెద్దమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడతావు. నువ్వు రా. ఎవరితో వాళ్ళదారా ఒకటే కొడతావు ఇద్దరం కలిసి? మొత్తం విన్నావా స్కిట్? యాడి ఇప్పుడు నేను ఆడే కదా కూర్చోడు, జండు పోసేసారు 3 అయిపోయినాయి. రెండు గుట్టోళ్ళప్పుడు మనిషి ఆగలేకపోతున్నావే. వీళ్ళంతా ఎవరు నాన్న? మన చర్చా వేదిక సభ్యులు వీళ్ళంతా. ఏమైనా చెప్పావు డైలాగ్ నువ్వు? మా వినోద్ ఎప్పుడండి టీం లీడర్? వాయిస్ మార్చు ఫస్ట్. వాడు పిలిస్తే వచ్చేసి మొన్న స్కిట్ కొట్టా సోళ్ళ నువ్వు లాస్ట్ స్కిట్ ఎత్తం చూసావా? ఏమైంది మొత్తం చూసావా స్కిట్? టెంపర్ నా గురించి తక్కువగానే మాట్లాడాను, ఎందుకంటే నేను ఇంకా రేంజ్కి వెళ్ళాలా ఉంటా. వీడిని చూసుకొని డ్రీమ్ రోల్ కి వీళ్ళు చూసుకోండి. పడ్డోడు ఎప్పుడు చడ్డోడు కాదు, అసలే గాఢ అంధకారం. పైన నీకు నాకు ఏముందిరా బయట సీత. బై ఎనీ ఛాన్స్ ఆర్పి వచ్చి స్కిట్ చేశాడా నీ దాంట్లో? యా. మీరిద్దరు నాకు అర్థం గారు. రోజా గారు మీకు అర్థమైందా? నాకు కూడా అర్థం కాలేదు. ఇది ప్రేమ, ద్వేషమా, కస ఏంటి అర్థం కాలే. ఎగ్జాక్ట్లీ. కానీ లెంతీ డైలాగ్ చాలా బాగా చేసావు.
ఈ పేజీలు డైలాగ్ చూసి పిచ్చెక్కి లేసి వచ్చేసాడు ఆర్పి. ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కింద. బాగుంది. నాగబాబు గారు స్కిట్ ఎంటర్టైన్ బాగానే చేశారు. థ్యాంక్ యూ సార్. రీజనబుల్ గా ఓకే, గుడ్. ఇవిడ Yes, it's now time for the scores, boys. Gangnam Style. Let's start with Bullet Bhaskar and Tsunami Sudhakar's team. Roja garu istunna points. Rocking Rakesh and team ki Roja garu istunnaru. Racha Ravi and team ki Roja garu istunna points are Kirra Karbi and team ki Roja garu. Adri Abhi and team ki Roja garu istunnaru. Rocket Raghav and team ki Roja garu istunnaru. అంటే ఇవాల్టి పర్ఫార్మర్స్ ఆఫ్ ద డే నా ఆర్పి అండ్ రాఘవ. పర్ఫార్మర్స్ ఆఫ్ ద డే కిరాక్ ఆర్పి అండ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్స్ కి 25,000 ప్రెజెంట్ చేసే టైం వచ్చేసింది. 10,000 ఫ్రమ్ లలిత బ్రాండ్ రైస్ అండ్ 15,000 ఫ్రమ్ జబర్దస్త్. పర్ఫార్మర్స్ ఆఫ్ ద డే ఈ రోజు మనకి డబుల్ ధమాకా 2 పోస్టర్స్ ప్లీజ్. You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. You are my darling, oh lingo. And yes, ఇది ఇవాల్టి జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు. ఐ నో జబర్దస్త్ గా వెయిట్ చేయాలి, తప్పదు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, keep laughing and good night.